మనుషుల ఆలోచనలు అగమ్య గోచరాలు. మన ఆలోచనలు ఎరిగినవాడు మన సృష్టికర్త అయిన ప్రభువు మాత్రమే. నీ మనసులో ఏమనుకుంటావో నీ భర్తకి కూడా తెలియదు, నీ భార్యకి కూడా తెలియదు, నీ ఎదుటి వ్యక్తికి కూడా తెలియదు. మన ఆలోచనలో చాలా శాతం ఆలోచనలు మంచివి కాదు. అసూయతో, కోపముతో, అనుమానముతో, భయంతో నిండినటువంటి దురాలోచనలు. ఒక అందమైన స్త్రీని చూడగానే ఆమె నా భార్య అయితే బాగుండే. ఏం ఆలోచన అది? పరపురుషుని భార్య, నీకు వివాహం అయ్యింది, మరో స్త్రీని చూసి ఆశించడం వ్యభిచారపు ఆలోచన. ఇంకొకళ్ళ వస్తువులు చూసి అది నాకు కావాలి, అది ఎట్లయినా కాజేయాలి అనే ఆలోచన ఏంటది? దురాలోచన. ఆహాబు నాబోతు యొక్క ద్రాక్ష తోట చూశారట. భలే పండు ఉందంట ద్రాక్ష, గుత్తులు గుత్తులుగా. ఆ తోట నాకు కావాలంటున్నాడంట. పక్కోడికి ఉందే చిన్న తోట. ఈయన రాజు, కావాలంటే అలాంటివి ఎన్ని తోటలైనా వేయించుకోవచ్చు, కానీ ఆ తోటే నాకు కావాలన్నాడట. పిలిపించి నాకు ఆ తోట ఇవ్వయ్యా